ఫస్ట్ మాట్లాడాను. ఫస్ట్ చక్కగా ఉంది కానీ అదే ఏర్పడ్డాడు బాగున్నాడు అదే పద్ధతి బాగున్నాడు. చంద్రశేఖర్ సార్ ఎన్నో పెట్టారు చంద్రశేఖర్ రైట్ సైడ్ లో థర్డ్ బెడ్ చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా విజయనగరం గోపులి బాగానే ఉన్నాడు చూశాను నేను వేగంగా ఉన్నాడు బాగానే ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ ఫస్ట్ పేజ్ మనం సుభద్రాపురం సార్ శ్రీకాకుళం జిల్లా సార్ మీకు 24% బర్న్ సార్ 24% ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు రెండో బెడ్ అదే చాలా వరకు ఇది ఉంది ఇది పర్లేదు 24% దగ్గర ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు అవుతాడు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సర్జరీ వచ్చేస్తుంది. మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడమ్మా 10% బాగున్నాడు చూసాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ ఫోన్ ఫ్యాక్టరీ. అతను ఎవరు అతను ఫోన్ ఫ్యాక్టరీ ఏంటి ఫోన్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణ బాగానే ఉన్నాడు. మీరేం అక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు. చిన్న చిన్న తీసేస్తారు. ఏం అదే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అదే పడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్కి అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది. అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను. ఇంజనీర్ కదా ఆయన ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేమదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర్
మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉంది అన్న. లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. అన్ని సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. బెస్ట్ మీరేం అదే. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్ని చేసి తిరిగిపోతుంది. గంట సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఆ పని మీద ఉన్నారు. విశాఖపట్నం అంటే నాకు దగ్గరగా తెలుసు కదా, బుద్ధిలో ఉందా. దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం, ధైర్యంగా ఉండండి అన్ని విధాలు. సరేమ్మా, ఓకే అమ్మా, రైట్. అందరికీ వాళ్ళ బంధువులు